మనిషి కదలాలంటే కూడా ఇంట్లోంచి కదలాలన్నా చాలా లెక్కలు ఉంటాయి. అన్ని ఆయన జాతకాలు అవన్నీ బాగా నమ్ముతారు కదా. నిజంగా గ్రేట్. అంటే అమెరికా లాంటి దేశానికి ఎవరైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు జస్ట్ పదవిలో ఉన్నప్పుడు. ఎస్, పదవిలో ఉంటే దానికి రెడ్ కార్పెట్ ఉంటుంది కదా. అక్కడ ఉన్న మన తెలంగాణ వాసులు ప్రవాస కేటీఆర్ చాలా సార్లు పోయినారు పార్టీ కార్యక్రమాలు, అక్కడనే ఉన్నారు. ఆయన కేటీఆర్ కవిత ఇద్దరు కూడా అక్కడ వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన పోలేదు. కేసీఆర్ మనవడి కోసం వెళ్తున్నారు. ఎస్, మనవడి కోసం రెస్ట్. ఇప్పుడు నాకేముంది, నాకేం బాధ్యత లేదు కదా. రేవంత్ రెడ్డి గెలిపించారు కదా ప్రజలు, చూడండి ఇంకా మీరు అనుభవించండి అంటారు. అప్పుడు ప్రజలు అప్పుడు అంటే ఆయన ఫిలాసఫీ అంతే. నాదేముంది, నేను 10 సంవత్సరాలు అన్ని పదవులు ఎంజాయ్ చేసి అన్ని పదవులు అనుభవించా, నేను లేకపోతే మీకే నష్టం అని చెప్పారు ఆయన ఎన్నికల ముందు. అదే చేసి చూపిస్తున్నారు. సో అదే విధంగా ఉంటది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు ఒకటి ఇవాల్టి మీటింగ్ ద్వారా మన 2 కీలక పాయింట్స్. ఒకటి, సంస్థాగతంగా బీఆర్ఎస్ ను బలపరచడం అన్నది ప్రధాన పాయింట్ గా తీసుకోవాలి. మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో సంస్థాగతంగా రాజకీయ పార్టీలు ఏవి బాగున్నాయో అవి మాత్రమే. వేరు సంస్థాగతంగా వేరు. ఒక సంస్థాగతంగా గనక ఓటు బ్యాంక్ ఉంటే ఆ రాజకీయ పార్టీ చెక్కు చెదరదు. దాన్ని నేను మీకు జాతీయ స్థాయిలో ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాంగ్రెస్, బీజేపీ, ఏది సంస్థాగతంగా బలంగా ఉంది? బీజేపీ కదా, అవును కదా. ఎన్ని 10 కోట్ల సభ్యత్వాలు చేశారు 2014లో మోడీ అధికారంలోకి రాగానే. ప్రతి ఇంటిలో ప్రతి ఇంటి అనకంటే ప్రతి బూత్ దగ్గర కార్యకర్తల సమాచారం కూడా ఉంటుంది. బూత్ అనే కాదు, పన్నా ప్రముఖ అని ఉంటుంది. పన్నా ప్రముఖ అంటే ప్రతి ఓటర్ లిస్ట్ లో ప్రతి పేజీకి, అంటే ప్రతి 30 మంది ఓటర్లకు కూడా ఒక బూత్ సమన్వయకర్తను వాళ్ళు నియమిస్తారు. సో అన్ని రాష్ట్రాల్లో అది ఉందంటే, బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉంది కాబట్టి గుజరాత్ లో 30 సంవత్సరాలైనా వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. 95 to 30 years. మధ్యప్రదేశ్ లో 20 సంవత్సరాలన్నా అధికారంలోకి వస్తున్నారు. రిపీటెడ్ బీజేపీ. మీరు కాంగ్రెస్ ఒకసారి గెలిస్తే రెండోసారి అధికారంలోకి రావట్లేదు. ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టారు లాస్ట్ టైం. ఆ తర్వాత ఎప్పుడు కూడా రెండోసారి మళ్ళీ అధికారంలో రావట్లేదు. కానీ బీజేపీ చూడండి మీరు, కంటిన్యూస్ గా. ఇప్పుడు హర్యానాలో 3 terms 15 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చారు. అస్సాంలో 2 సార్లు, గుజరాత్ 6 సార్లు, అస్సాం, బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరి ఎన్నిసార్లు వచ్చారు మనం చూసాం కదా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే గనక మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉంది చూశారు కదా. ఆర్గనైజేషన్ పరంగా ఒకప్పుడు కాంగ్రెస్ కు ఏం చేసినా 25% చేతి గుర్తుకు ఓట్లు ఉంటాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీ అన్న లేకుండా పోయింది. సంస్థాగతంగా చాలా వీక్ అయింది. కాంగ్రెస్ కు ఇప్పుడు వలస ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వలస వస్తున్న వాళ్ళే వస్తున్నారు తప్ప నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. అదే బీజేపీ. సో అక్కడే కాంగ్రెస్ బీజేపీలు తేడా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత సంస్థాగతంగా మరింత బలంగా చేశారు. 10 కోట్ల సభ్యత్వాలు దేశంలో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో చైనా కమ్యూనిస్ట్